హాయ్ అండి. 8:30 అయ్యేసరికి అయితే మా ఆయన నేను పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు అయితే వేస్తామండి. ఇంకా వస్తూ మా ఆయన అన్నారు, అలా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు పట్టుకొద్దాం, ఏం కూరగాయలు లేవు కదా అని చెప్పేసి అన్నారండి. ఇంకా మా ఆయనే తీసుకెళ్తానంటే వెళ్ళడానికి ఇంకేంటని చెప్పి మా ఆయనతో పాటు ఇలా రైతు బజార్కి అయితే వెళ్ళానండి. వెళ్ళిన వెంటనే చటుక్కున గుర్తొచ్చింది ముందు టమాటాలే కదండి. మన ఇంట్లో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఉంటాయి, కూరగాయలు అన్నీ అయిపోతాయి. మా ఇంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కానీ టమాటాలు అయితే లేవండి. ప్రత్యేకంగా టమాటాల గురించి వెళ్ళాను నేనైతే. బజార్ అయితే ఈరోజు పెద్దగా లేదు. కొనుక్కున్నోళ్ళు లేరు, అమ్మునోళ్ళు లేరు. చాలా తక్కువ మంది అయితే వచ్చారు అమ్మునోళ్ళు కూడానా. వాళ్ళు కూడా అంటున్నారు, ఇంక తొందరగా అయిపోతే మేము కూడా ఓట్లు వేయడానికి వెళ్ళిపోవాలి, 5 అయ్యేసరికి పోలింగ్ కేంద్రాలు మూసేస్తారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి వాటర్ యాపిల్స్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, తియ్యకున్నాయి. ఒకసారి తీసుకుని చాలా చెప్పకుండా ఇంకా నేను కడగకుండానే గబగబ పండు తినుకొని వచ్చేస్తున్నాను. రైతు బజార్ ముందు అయితే ఇలా చెరుకు రసం అమ్ముతున్నారండి. ఐస్ క్యూబ్స్ వేయకుండా ఫ్రిడ్జ్లోనే ఉన్న చెరుకు ముక్కలను తీసి ఇలా రసంలా చేసి అయితే ఇస్తున్నారండి. ఇంకా మేమైతే బజార్ చేసుకొని ఇంటికి వచ్చామండి. వంట చేసుకోవాలి. ఓకేనండి, బాయ్ బాయ్.